హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈ రోజు అయితే ఏమీ రెసిపీ కాదు. ఇక్కడైతే మాకు టైగర్ రొయ్యలు అయితే వచ్చినాయి అనమాట. దీంతో సరదాగా ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం అని చెప్పేసి టైగర్ రొయ్యలు అయితే తీసుకున్నాం. దీంట్లో అయితే ఏ సాల్ట్ ఏ కారం వేయకుండా నీట్గా ఫ్రై చేసి ట్రై చేద్దాం అని చెప్పేసి టేస్ట్ ఎలా ఉంటుందో. పుల్లల పొయ్యిలో అయితే మేము ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తున్నాం అనమాట. ఫస్ట్ అయితే డొక్కలు అండ్ కర్ర పుల్లలు ఉంటాయి కదా, అవి అయితే వెలిగించేసాం. సో దీనిపైన అయితే మేము టైగర్ రొయ్య ఉంటుంది చూసారా, మేము గాజు రొయ్య అని చెప్పేసి పిలుస్తాం, ఆ రొయ్య అయితే పెట్టేసాం. సో ఇది ఎలా కుక్ అవుతుంది, టేస్ట్ ఎలా ఉంటుందో ట్రై చేద్దాం అని చెప్పేసి సో ఇది వీడియో అయితే చేస్తున్నాం అనమాట. అయితే ఒక బార్బిక్యూ టైపే ఒక 15 to 20 మినిట్స్ అయిపోయిన తర్వాత ఈ ఫ్లేమ్ అయితే ఆరిపోయింది. అండ్ ఆ వేడికి రొయ్యి కూడా బాగానే కుక్ అయినట్టుంది. కాకపోతే బయటకైతే ఇలా కనిపిస్తుంది అనమాట. లోపల ఒలిచి చూస్తే అప్పుడు తెలుస్తుంది మనకి ఎలా కుక్ అయిందో. సో ఇలా వరుసగా మేము తీసుకున్న టైగర్ రొయ్యలు అయితే కాల్ చేసాం. సో ఇప్పుడైతే ఈ పైన ఉన్న తొక్కనైతే ఓపెన్ చేస్తున్నాం అనమాట, ఎలా ఉంటుందో ఫ్లెష్ అని చెప్పేసి. ఫైనల్గా అన్ని రొయ్యలు అయితే ఓపెన్ చేసేసాం. ఫ్లెష్ అయితే కొద్దిగా డిఫరెంట్గా ఉంది. సో మీరు కూడా కావాలంటే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.